హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకిని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీ నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఈ వారం మన గూడూరు మార్కెట్లో ఉన్నాయి. ఈ వారం గూడూరు మార్కెట్లో అనేది మనకి మేకలు మేక పోతులు రేట్లు ఎలా ఉన్నాయంటే, నేను ముందుగానే మన సబ్స్క్రైబర్స్ వచ్చారు, వాళ్ళ కోసం మేకలు మేక పోతులు అనేది చాలా వరకు అయితే బేరాలు చేశాను. ఆ టైంలో మనకి ఏం అర్థమైందంటే, మేకల కట్టలు అనేది మ్యాక్సిమం సంత మొత్తం మీద 3 కట్టలు 4 కట్టలు ఉంటాయి. నేను బేరం చేసేటప్పుడు 3 కట్టలు మాత్రమే ఉన్నాయి సంతలో. 3 కట్టల్లో 2 కట్టలు మన సబ్స్క్రైబర్స్కి చిత్తూరు దగ్గర ఫామ్ కోసం అనేది ఒక 2 కట్టలు 2 బ్యాచ్లుగా కొన్నాం. జోడి 22,000తో ఒక బ్యాచ్, 24,500తో ఒక బ్యాచ్, 2 బ్యాచ్లు కొన్నాం అన్న వాళ్ళకి 60 మేకల వరకు. ఇంకొక బ్యాచ్ ఒక 34 మేకలేమో వేరే వాళ్ళు కొన్నారు. 34 మేకలేమో వేరే వాళ్ళు కొన్నారు. మరక సైజులు బాగానే ఉన్నాయి, అవి కూడా వేరే వాళ్ళు కొన్నారు. ఇంకా పోతే మేక పోతులు మాత్రం ఫుల్గానే వచ్చున్నాయి. కొన్ని కట్టలు సేల్ అయ్యి, కొన్ని మాత్రం ఆగిపోయినాయి. దాన్ని ఆగిపోవడానికి రీజన్ ఏంటంటే, ఎక్కువ హెవీ రేట్లు చెప్పడం వల్ల మార్కెట్లో చాలా వరకు అయితే మేకపోతులు ఆగిపోయినాయి. ఇది మనకి గూడూరు సంత అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, గూడూరు గొర్రెల మేకల సంత. ఈ సంత మనకి ప్రతి గురువారం నైట్ 9-10 గంటలకనే స్టార్ట్ అయిపోతుంది. శుక్రవారం ఉదయం 9-10 కల్లా మార్కెట్ అనేది క్లోజ్ అయిపోతుంది. కాబట్టి సంతకు రావాలనుకున్న వాళ్ళు గురువారం నైట్కే బయలుదేరేసి శుక్రవారం నైట్ కల్లా వచ్చారంటే, శుక్రవారం తెల్లారుజామున 3-4 కల్లా సంతలో ఉండేది చూడండి. మేకలు మేకపోతులు కావాలన్నా కూడా నైట్ కంటే కొంచెం లేట్గా కొంటే మీకు రేట్లు అనేది రీజనబుల్ రేట్లు ఉంటాయి. ఉదయాన్నే కొన్నామంటే కొంచెం రేట్లు హెవీ రేట్లు అనేది ఉంటాయి. ఇప్పుడు కొన్ని మేకపోతులు అనేది ఆగున్నాయి. మేకల కట్టలు పెద్దగా లేవు, కానీ మేకపోతులు అయితే ఆగున్నాయి. ఒక 4-5 బ్యాచ్లు ఏ రేట్లు చెప్తున్నారో వీడియోలో వాళ్ళు చెప్పే రేట్లు మీరే అంటే మీకు అర్థమైపోతుంది. మార్కెట్లో మేకపోతులు ఎంత హెవీ రేట్లు ఉన్నాయన్నది నేను చెప్పేదానికంటే వాళ్ళే మీడియం సైజ్ మేకపోతులు అయితే ఏ రేట్ చెప్తున్నారు, కొంచెం పెద్ద సైజ్ 5 నెలలు 6 నెలలు మేకపోతులు అయితే ఏ రేట్ చెప్తున్నారు. ఏదైనా మేకలు ఉన్నా కూడా చూపిదైనా ట్రై చేస్తాం. కానీ లోపలికి వెళ్ళైతే ఒకసారి ధరలు ఏం చెప్తున్నారు, ఏదైనా కొనుగోలు జరుగుతుంటే ఏ రేట్లో కొన్నారనేది కూడా చూపించైనా ట్రై చేస్తాను. ఓకే, ఏమన్నా అమ్మేశారా? ఉన్నాయా? అమ్మేశారా? ఎంత రేట్ మీరేనా కొనింది? ఎంత పడింది? జత 14. ఎన్ని పోతులు? ఎన్ని పోతులు అంటున్నా? 18 పోతులు, జత 14.5. ఓకే, కట్ట అనేది మొత్తం మనకి 18 పోతులు ఉన్నాయి. 18 4 months 5 months మధ్యలో, అంటే 4 months ఏజ్ ఉంటుంది. జోడి మనకి 14.5 జోడి మనకి 14.5 మీద ఈ బ్యాచ్ సేల్ అయిపోయింది మనకి. ఇంకా లైవ్ వెయిట్ విషయానికి అన్న ఇప్పుడు ఉండే మార్కెట్ని బట్టి ఓకే ఓకే మనకి ఓకే. ఏ ఊరన్నా? కలిగిరా. ఓకే, మార్కెట్ని బట్టి పర్లేదన్నా, రేట్లు కొద్దిగా హెవీగానే చెప్తున్నారు. పోతులు అయితే మనకి ఇంకా దొరికేది కష్టమే. పోతులు కానీ మేకలు కానీ దొరికేది కష్టమే చెప్తున్నారు. కొనాలి కదా. 14.5 పర్లే. ఇప్పుడు దాన్ని బట్టి రేట్ అయితే పర్లే. నాకు తెలిసి ఏంటంటే, మామూలుగా ఆ రేట్ లేకపోతే ఆ రేట్ ఎక్కువే. ఓకే, ఇప్పుడు మనకి 18 పోతులు ఈ కట్ట అనేది మనకి జోడి వచ్చేసి 14,500 జోడి. మనకి 2 పోతులు వచ్చి మనకి 14,500 అంటే 7,250 రూపాయల పిల్ల అనేది పడింది. ఓకే, ఇంకా మనకి చాలా పోతులు అయితే ఆగి ఉన్నాయి. చూద్దాం రేట్లు ఏం చెప్తున్నారు అనేది. ఏమో నీ పోతులు మీడియం పిల్లలు అమ్మేసినా? ఈరోజు పరిస్థితి బాగుందా? ఒక్కొక్కటి ఎవరు అదృష్టం వాళ్ళది. కొన్నారా? అమ్మేటియా? ఏం చెప్పున్నా? 22 చెప్పండి. జత 22,000. ఎన్ని పోతులుయా? 14 పోతులు. ఓకే, నీ బ్యాచ్ వచ్చి మనకి 14 పోతులు పేరు. ఈ కట్ట అనేది మనకి 14 పోతులు అనేది ఉన్నాయి. జోడి వచ్చి మనకి 22,000 అనేది బేరం చేస్తున్నారు. ఒక 5 నెలలు 6 నెలల మధ్యలో, 5 నెలలు 6 నెలలు కానీ 5 నెలలు అనేది ఏజ్ ఉంటుంది. జోడి మనకి 22,000. మనకి కొన్న పిల్లల మీద కూడా, ఈ పిల్లల మీద కూడా ఇదే బెస్ట్ రేట్ అనుకోవచ్చు. ఎందుకంటే 14.5 అంటే పెద్ద రేటు కదా. ఇవి సేమ్ కుడి ఎడంగా ఈ 4 నెలలు అనేది ఏజ్ ఉంటుంది. అది వచ్చేసి ఒక 5-5.5 నెలలు అనేది ఏజ్ ఉంటుంది. 22,000 అనేది బేరం చెప్తున్నారు. కొంచెం హెవీ రేటే చెప్తున్నారు మన వాళ్ళు. చూద్దాం, ఇంకా ఉన్నాయి బ్యాచ్లు. రేట్లు ఏదో మార్కెట్లో కొంచెం హెవీ రేట్లే చెప్తున్నారు. పోతులు కూడా ఆగున్నాయి. చూద్దాం, మేకలు అవన్నీ చాలా అయితే ఆగున్నాయి మనకి. చూద్దాం, మరకలు ఉన్నాయి, పోతులు మేకలు అన్నీ ఉన్నాయి. చూద్దాం, పోతులు అవి పోతులే. నేను చూపిద్దామని కదా, నేను ప్రతి వారం నేను చూడాలంట వీడియోలో. ఏం చెప్తున్నావు? జత మరకలా పోతులా? నిలబడు, నేను చూపిస్తా ప్రతి వారం. ప్రతి వారం అయితే గూడూరు సంతలో డానీనా పోతులు ఉంటాయి, మేకలు ఉంటాయి, మరకలు ఉంటాయి. ఆడి కుర్రోళ్ళు కూడా ఇరా టీ షర్టు బనియను. రేపు మాత్రం ఎవరైనా వస్తే మాత్రం కుర్రోడే కదా. ఏం చెప్పినావు బాబాయ్?
17.5 మరకలే కదా ఇచ్చే రేటు 2 నెలలైందా? అవి కట్టలేదు ఇంకా కట్టేటప్పుడు నువ్వు ఉన్నా కట్టేటప్పుడు చూసా సరే అయితే 17.5 చెప్తానా 15,000 ఇస్తావా 16,000 ఇస్తావా 13,000 ఇస్తావా సరే బాబాయ్ ఓకే బేరం అనేది మనకి 17,000 అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఆ జోడీ మనకి ఒక 15,000 అని చెప్తున్నాడు ఆయన ఫైనల్గా మనకి ఒక 12-13,000 ఫైనల్ రేట్ రావచ్చు అండి నేను జస్ట్ ఫన్నీగా మాట్లాడుకుంటాం ఓకే ఇక్కడ కూడా మరకలు ఇవే బాబాయ్ మరకలా ఏం చెప్తున్నావు బాబాయ్ జత కొన్నారా ఎంత పడింది బాబాయ్ ఎంత 17 ఏంది బాబాయ్ జత 12,000 13,000 17,000 ఏంది ఎంత పడింది బాదమ్మా 13,000 ఓకే బ్యాచ్ మనకి జోడీ మనకి 13,000 మీద మరకలు ఒక 4 months అనేది ఏజ్ ఉంటుంది మరకలు 13,000 జోడీ మనకి 13,000 మీద ఇవి బ్యాచ్ కొన్నారంట ఇంకా చూడాలంటే చెప్పాలంటే మేకప్ పోతలు లేవు ఈరోజు మార్కెట్లో ఆగి ఉన్నాయి మేకలు కూడా అక్కడక్కడ కొన్ని ఉన్నాయి చూద్దాం ట్రై చేస్తాను మార్కెట్లోకి పోతులు అనేది ఉన్నాయి చాలా వరకు అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాయి అమ్మక తీసుకెళ్ళిపోతున్నాయి ఎందుకంటే హెవీ రేట్లు చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి పోతులు 4 months 5 months ఉంటుంది 4 నెలలు 5 నెలలు ఉంటుంది ఈ బ్యాచ్ ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు ఏ బాబాయ్ అమ్మినవా అమ్మలా రేట్ లేదు మార్కెట్ స్లో కొద్దిగా ఎన్ని పోతులు ఉన్నాయనా 13 ఏం చెప్తున్నావు జత 23,000 చెప్తున్నారు ఎరా బొడ్డా స్కూల్ పోలా రా కట్టకాడికి రా వీడియో తీస్తా సిగ్గుపడుతున్నా ఓకే ఈ కట్ట అనేది మనకి 13 పోతులు అనేది ఉన్నాయి జోడీ మనకి 23,000 అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఓకే ఇంకా మనకి లైవ్ వెయిట్ ఏజ్ వచ్చేసి 4 నెలలు 5 నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఒక 4 నెలల నుంచి 5 నెలలు అనేది ఏజ్ ఉంటుంది లైవ్ వెయిట్ కూడా ఒక 15-20 కిలోల మధ్యలో లైవ్ వెయిట్ వస్తాయి జోడీ 23,000 కొంచెం హెవీ రేట్లే చెప్తున్నారు మన వాళ్ళు ఇంకా చూద్దాం ఇక్కడ మేకలేదు ఒక 5-10 ఉన్నాయి వీళ్ళు ఏంటంటే ఇక్కడ కొని మన తిరుపతి మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మే వాళ్ళే వీళ్ళు ఇక్కడ కొనుక్కుంటున్నారు 5-10 కొనేసి మనకి తిరుపతి మార్కెట్ పీలేరు మార్కెట్కి వెళ్ళేసి అమ్ముకుంటుంటారు చూద్దాం ఏ రేట్లో కొన్నారనేది చూద్దాం ఏమయ్యా బండికి 7వేనా ఎన్ని కొన్నారా 11 ఉన్నాయి కొన్నారా తీసుకొచ్చారా అమ్మడానికి తెచ్చిను ఈరోజు మార్కెట్ లేదంటవా లేదు ఎందుకు లేదు ఉంది మీరే రేట్ ఎక్కువ చెప్తున్నారు పల్లెల్లో ఇలా చూడా మన సరే ఏం చెప్తున్నావా జత 24,000 చెప్తున్నా 21,000 అడిగారు ఒక 1000 రూపాయలు అటు ఇటు వెళ్ళిపోయింది బేరం ఓకే రేపు తిరుపతి మార్కెటా ఓకే ఓకే నీ మొత్తం వచ్చేసి మనకి ఎన్ని 10 మేకలా 11 మేకలు ఈ బ్యాచ్ మొత్తం 11 మేకలు అనేది ఉన్నాయి జోడీ వచ్చి మనకి 24,000 అనేది బేరం చెప్తున్నారు ఫైనల్గా 22,000కి ఫైనల్ రేట్ అన్నా అని చెప్తున్నారు ఈ మేకలు మనకి మార్కెట్లో దొరికే చాలా కష్టంగా ఉంటాయి వీళ్ళు కూడా ఏంటంటే బయట నుంచి తీసుకొచ్చారు ఇక్కడ అమ్మలేదు అందువల్ల ఇవి మళ్ళీ తిరుపతి మార్కెట్కి అనేది రేపు శనివారం కదా తిరుపతి మార్కెట్కి వెళ్తాయి తిరుపతి మార్కెట్లో సేల్ అవ్వకపోతే మనకి పీలేరు మార్కెట్కి వెళ్తాయి ఆదివారం రోజు జోడీ మనకి 24,000 చెప్పారు ఫైనల్ 21,000 దాకా అడిగారంట 22,000కి అట్లా వచ్చుంటే ఇచ్చేసేవాడిని అనేది చెప్తున్నారు మన వాళ్ళు ఓకే చూద్దాం ఇంకా మనకి చాలా వరకు ఇల్లు అమ్మలేదు ఇవన్నీ మనకి తిరుపతి మార్కెట్కి లోడ్ వెళ్తున్నాయి ఇవి కూడా సేమ్ అంతే అక్కడ ఒక మేకల కట్ ఏమి ఉన్నట్టుంది చూద్దాం అక్కడ కూడా వెళ్దాం ఏమయ్యా అమ్మేసా 5 ఏం చెప్తున్నావు 5 జత 25 నువ్వు తిరుపతి పోయి అమ్ముకోలేదు అమ్ము వద్దులే నువ్వు ఇక్కడ గూడూరు మార్కెట్లో అమ్మలేవు కానీ తిరుపతి మార్కెట్లోకి ఎత్తుకోపో ఓకే ఇక్కడైతే మనకు ఒక పెద్ద సైజు మేకలు 5 మేకలు అనేది ఉన్నాయి జోడీ మనకి 25,000 బేరం జోడీ మనకి 25,000 అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం అనేది ఉంది పెద్ద సైజు మేకలు మ్యాక్సిమం ఒక 25 నుంచి 30 కిలోల దాకా లైవ్ వెయిట్ అనేది రావచ్చు బేరం అనేది 25,000 చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఇవ్వాలి మనేనా ఏం చెప్పినావు తమ్ముడు 20,000 అంటే ఎత్తుకుని వెళ్ళిపోతారు అట్లా చెప్పొద్దు రేపు వారం వచ్చి 20,000కి నేను చెప్పాలిగా మీయేనా అసలే నిజం అది రేట్ అది చెప్ ఏ ఛానల్ అయితే ఉంది మిమ్మల్ని ఏమి యూట్యూబ్లే కాదు యూట్యూబ్లే ఇన్స్టాల్ అయితే ఉంది ఏమన్నా అమ్మాయిలు చూస్తారా అమ్మాయిలు చూస్తే పెళ్లి కాలేదు కదా మరి అవద్ది పెళ్ళి అయిపోద్ది
కాదు పెళ్లి కాకపోతే భయపడవా? పెళ్ళి అయితే భయపడాలి, పెళ్ళి కానప్పుడు భయపడేది ఎందుకు? ఏం కాదు, వీడియోలో కనపడితే నెంబర్ చెప్పండి, ఏమైనా కాల్ చేస్తారు. పెళ్లి చేసుకునే వాళ్ళు 77 వద్దులే నాయన. ఓకే, ఇక్కడ కట్ట అనేది మొత్తం ఎన్ని పోతులు ఉన్నాయి తమ్ముడు? 17. 26,000 చెప్తున్నారా? ఓకే, ఈ కట్ట అనేది మొత్తం మనకి 17 పోతులు ఉన్నాయి. మరి కట్ట మొత్తం మనకి 17 పోతులు ఉన్నాయి. ఈ జోడి వచ్చేసి మనకి 26,000 అనేది బేరం చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం ఉంటుంది. 5 నెలలు 6 నెలలు అనేది ఏజ్ ఉంటుంది. ఇంకా లైవ్ వెయిట్ విషయానికి కూడా ఒక 18-20 కిలోలు లైవ్ వెయిట్ రావచ్చు. 18-20 కిలోలు అనేది లైవ్ వెయిట్ రావచ్చు. ఓకే, ఇక్కడ మనకు పెద్ద సైజు మేకలు అనేది ఉన్నాయి. ఈ యొక్క 5 మేకలు ఉన్నాయి. 5 మేకలు ఏం చెప్తున్నారో చూద్దాం. బాస్ కొట్టుకో, వెంకీ మనబోటి ఛానల్. బాబాయ్ ఎవరే మనేనా? ఏమి ఎండకే థమ్సప్ లేకపోతే స్ప్రైట్ వేసుకో, కాలిపోతుందా? ఒక స్ప్రైట్ తాగాలంటే ఒక బీర్ తీసుకో, చల్లగా పైన పోసుకో. రోడ్లేకే వెంకీ మనబోటి కొడు. ఏం చెప్పను బాబాయ్, మనే కదా లేరా? ఓకే, అది కొట్టు బాసు. ఇక్కడ కూడా మనకి కొన్నట్టున్నారు అన్నవాళ్ళు పోతులు. మనది ఇక్కడ రాపూర్ దగ్గర అన్న. ఓకే, ఇంకా మేకలు అవి కూడా ఆగిపోయి ఉన్నాయి. అవి కూడా మన వాళ్ళకి బేరం చేశాను, సెట్ కాలేదు అవి. ఇవన్నీ 1-2 కొన్న వాళ్ళే ఉంటాయి మ్యాక్సిమం. ఓకే, ఈరోజు ఇంక మార్కెట్లో చూపించేదానికైతే ఏం లేదు. నెక్స్ట్ వారం చూపించడానికి ట్రై చేస్తాయి. ఈ వారం మార్కెట్లో అయితే మేకల కట్టలు తక్కువ వచ్చాయి. పోతులు కూడా హెవీ రేట్లు చెప్పడం వల్ల ఎక్కడ పోతులు అయితే అక్కడ ఆగిపోయినాయి. ఇంకా నెక్స్ట్ వారం మార్కెట్ ఎలా ఉంది అనేది మాత్రం నెక్స్ట్ వారం చూపించడానికి ట్రై చేస్తాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.